హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడే వచ్చిన అప్డేట్ ఏమిటి అంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబుల్ ధమాకా. మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరి నుంచి కూడా ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. మీకు రావాల్సిన అన్నదాత సుఖీభవ దీనికి సంబంధించిన డబ్బులు, పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు, ఈ రెండింటిపై ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయి. ఈ డబ్బులు మీకు రావాలంటే ఎలా అప్లై చేసుకోవాలి, అర్హతలు ఏమేమి ఉండాలి, అర్హత ఉన్న ప్రతి రైతుకి కూడా 20,000 అనేది ఏప్రిల్ నెలలో మీ ఖాతాల్లో అయితే జమ అవుతాయి. అయితే ఈ వీడియోలో మనకు డబ్బులు పడటానికి ఎలాంటి అర్హతలు ఉండాలి, ఏం కావాలి, ఏం డాక్యుమెంట్స్ కావాలి, ఎన్ని ఎకరాలు అయితే ఉండాలి, కౌలు రైతులకు ఇస్తారా లేదా, మామూలు రైతులకు ఇస్తారా లేదా, ఇద్దరికి కూడా ఇస్తారా, రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ డబ్బులు అనేవి ఎవరికి పడతాయి, ఎవరికి పడుకో, ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు. అలాగే ఇక వివరాలకి వెళితే, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతు కూడా గత ప్రభుత్వం అంటే మనకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి రైతు కూడా 13,500 అనేది రైతుల ఖాతాల్లోకి పడుతూ ఉండేవి. అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 7,500, కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000, మొత్తంగా కలుపుకుంటే 13,500 అయితే రైతుల ఖాతాల్లోకి అయితే పడుతూ ఉండేవి. మనకైతే ఈ 7,500 అనేది ఒకేసారి పడుతూ ఉండేవి. 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అయితే మనకు సంవత్సరానికి 3 విడతలుగా 2,000 రూపాయల చొప్పున 4 నెలలకు ఒకసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడుతూ ఉండేవి. కానీ ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వం అప్పట్లో మనకైతే రైతులకు సంబంధించి రైతు భరోసాగా పీఎం కిసాన్కి డబ్బులు పడుతుంది. మనం కూటమి ప్రభుత్వం అయితే రావడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఎన్నికలకు ముందు కూడా ప్రతి ఒక్కరికి కూడా 20,000 అనేది అన్నదాత సుఖీభవ అని చెప్పేసి కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది. దీని ఎన్నికలకు ముందే మేము మా పార్టీ గెలిచిన తర్వాత రైతుల ఖాతాల్లోకి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అయితే ఈ డబ్బులు మనకు పడాలి ఉంటే విధి విధానాలు ఏమి ఉండాలి, అర్హత లేకుండా అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ చెందిన వారు మాత్రమే ఉండాలి. ఇంకా మిగతా వాళ్ళు ఉంటే ఎవరు, అలాగే కనీసం మీకు భూమి ఉండాలి, 1 ఎకరా అయినా భూమి ఉంటే మీకు డబ్బులు పడతాయి. అలాగే 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు మాత్రమే డబ్బులు అయితే పడతాయి. అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకైతే డబ్బులు అయితే పడవు. అలాగే మీ కౌలుకు సంబంధించి పట్టాలకి వెబ్ ల్యాండింగ్ అనేది చేయించి ఉండాలి. వెబ్ ల్యాండింగ్ అంటే మీ పొలానికి సంబంధించిన పట్టాకి ఆధార్ కార్డు లింక్ అయితే అయి ఉండాలి. బ్యాంకుకి 3టికి లింక్ అయితే ఉండాలి. వెబ్ ల్యాండింగ్ అనేది జరిగితేనే మీకు డబ్బులు అనేది పడతాయి. అలాగే మీరు ఈకేవైసీ తప్పకుండా అయి ఉండాలి. ఈకేవైసీ అయితేనే మీకు డబ్బులు పడతాయి. తప్పకుండా మీరు ఆల్రెడీ గత ప్రభుత్వంలో మీకు అయితే డబ్బులు పడితే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటే ఇవన్నీ కూడా మీకు డైరెక్ట్గా పడతాయి. మీరు కొత్తగా ఎవరైనా అప్లై చేసిన వాళ్ళైతే మాత్రం వెబ్ ల్యాండింగ్ చేయించండి, ఈకేవైసీ ఖచ్చితంగా చేయించండి. అలాగే మీ దగ్గర బీపీఎల్ కార్డు ఉండాలి. బీపీఎల్ కార్డు, తెల్ల రేషన్ కార్డు అంటే దారిద్ర్య రేఖ దిగువగా ఉన్నవారు, అంటే సంపాదన అనేది తక్కువ ఉన్నవారు, మరి ఎక్కువ ఉన్నవాళ్ళు కాకుండా తక్కువగా ఉన్నవాళ్ళు ఈ బీపీఎల్ కార్డు కలిగి వాళ్ళందరికీ ఈ డబ్బులు అయితే ఖచ్చితంగా పడతాయి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్, మీ బ్యాంకు బుక్ ఇవన్నీ తీసుకెళ్ళి వెబ్ ల్యాండింగ్ చేసి అక్కడ అన్నీ కూడా డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. అలాగే వెబ్ ల్యాండింగ్ చేసిన తర్వాత మీరు ఈకేవైసీ చేయించుకోవాలి. రైతులకు చాలామంది కౌలు చేసుకుంటూ ఉంటారు, అలాంటి వాళ్ళకు కూడా డబ్బులు అయితే పడతాయి. అలా అది వచ్చిన తర్వాత మీరు CCRC కార్డు అనేది రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడైతే ఇవ్వాలి. ఆ కార్డు మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కౌలు ఇచ్చిన రైతు ఉంటారు కదా, ఆధార్ కార్డు కూడా తీసుకువెళ్ళాలి. కొంతమంది ఎలా ఉంటారంటే కౌలుకి ఇచ్చిన రైతునే మా కౌలు తీసుకొని వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు కదా, అయితే పేరు మీద పొలం వెళ్ళిపోతుంది అని భయపడతారు. అలా భయపడాల్సిన అవసరం లేదు. వేలకు డబ్బులు వస్తాయి, కానీ మీ పొలం అయితే ఏం లేదు. అలా మీరు ఏదైనా అనుమానం ఉన్నా సరే ఒక పేపర్ మీద మీరు ఇల్లు కేవలం మా పొలం కౌలుకే చేస్తున్నారని ఫలం అయితే రాపించుకోండి. ఆ రైతు ఫోన్ నెంబర్ కూడా ఉండాలి. అప్పుడు మీరు ఎన్ని కూడా రైతు భరోసా కేంద్రాలలో ఇస్తే వెబ్ ల్యాండింగ్ కూడా చేయించుకుంటే మీకు ఈ డబ్బులు అయితే పడతాయి. ఇది మామూలుగా గత ప్రభుత్వంలో ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళకైతే అవసరం లేదు. కొత్తగా ఎవరైతే చేయించుకునే వాళ్ళు ఆల్రెడీ కౌలు రైతులు ఉంటారో కదా, ఇది అన్నమాట. ఈ నెలలోనే మనకు అప్లికేషన్ అనేది రైతు భద్రతా కేంద్రాలు అయితే ఇస్తారు. అలాగే మనకు వచ్చే నెల నుంచి డబ్బులు అయితే పడతాయి. 22,000 రూపాయలు అయితే పడతాయని చెప్పారు కదా. 14,000 రాష్ట్ర ప్రభుత్వం నుంచి పడతాయి. మిగతా 8,000 రూపాయలు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం. మామూలుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 6,000 రూపాయలు. అంటే పీఎం కిసాన్కి సంబంధించి అయితే ఇప్పటి నుంచి
మనకు 2,000 రూపాయలు పెంచి ఇస్తున్నారు. రాష్ట్రం 14,000, కేంద్రం 8,000, మొత్తం కలుపుకొని 22,000. రేపటి నెలలో మీకైతే బ్యాంక్